అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ రాముల వారికి మన కోరికలన్నీ చెప్పుకొని ఆయనకి ఎంతో ఇష్టమైన పానకాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా. యాలకులు, తులసి దళం, మిరియాలు, సొంటె, పచ్చకర్పూరం, బెల్లం లేదా బెల్లం పౌడర్, ఇవే మన పానకానికి కావాల్సిన 6 ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం మిరియాలు, యాలకులు, సొంటె, పచ్చకర్పూరం కలిపి ఒక పౌడర్ తయారు చేసుకోవాలి. ఫైన్ పౌడర్ అవ్వక్కర్లేదు, కచ్చాబిచ్చాగా ఉన్నా ఓకే. ఇదిగో ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక కావాలంటే యాలకుల తొక్కలు తీసేసుకోండి, బట్ పానకంలో తగులుతుంటే బాగుంటాయి. ఇప్పుడు ఒక 250 ml ఆఫ్ వాటర్ తీసుకొని ఈ పౌడర్ యాడ్ చేసుకొని, నేను ఈ గరిటతో 2 గరిటెల బెల్లం పౌడర్ యాడ్ చేసుకున్నా. ఆల్మోస్ట్ 50 grams బెల్లం అనమాట. ఇప్పుడు దీన్ని వాటర్లో బాగా డైల్యూట్ చేసుకోండి. కంప్లీట్గా డైల్యూట్ అయిపోయిన తర్వాత తులసి దళాన్ని యాడ్ చేసుకోండి. మన పానకం రెడీ అయిపోయినట్టే. రామయ్య నీదే భారమని మనం ఎంతో ప్రేమతో తయారు చేసిన పానకాన్ని స్వాముల వారికి సమర్పించేసుకోవాలి. అంతే, ఆయనకి పెద్ద పెద్ద ప్రసాదాలు అక్కర్లేదండి. పానకం, వడపప్పు, బెల్లం ఉంటే చాలు. జై శ్రీరామ్.